రాజశేఖర్ రెడ్డి గారిని చూసారు. రాజశేఖర్ రెడ్డి గారితో అనుభవం ఏమైనా ఉందా? ఉంది. హ్మ్. వారితో గూడా నేను 2004లో నేను టికెట్‌ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మంగళగిరికి. హ్మ్. 9లో గూడా రిక్వెస్ట్ చేశాను. హ్మ్. అప్పుడు ఏదో చీరాల్లో అక్కడ గనక వివరణ పెడితే ఇక్కడ మనకు ప్లేస్‌మెంట్ ఇస్తానన్నారాయన. హ్మ్. ఆ ఈక్వేషన్స్‌లో కుదరలేదు. హ్మ్. అట్లా జరిగింది. దొంతిరెడ్డి వేమారెడ్డి గారి పొలానికి ఆనుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంది. మీ పొలం పక్కనే ఆయన నివాసం కట్టుకున్నారు. మీరు విల్లాలకి డెవలప్‌మెంట్‌కి ఇచ్చారు మీ పొలం. ఆయన కూడా ఆదిశేషగిరిరావు గారి కాంట్రాక్టరే. ఆయన కూడా కట్టింది. జగన్మోహన్ రెడ్డి ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తున్నారు. నిజంగా తాడేపల్లి ప్యాలెస్ ఎంత స్థాయిలో ఖర్చు పెట్టారు? చాలామందికి తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారానికి అపోహలున్నాయి. నిజంగా ప్యాలెస్ అంటే ఇక ఏ స్థాయిలో ఖర్చు పెట్టారో, వందల కోట్లు ఖర్చు పెట్టారో అనుకుంటున్నారు. మీరు అక్కడ ల్యాండ్ ఓనర్‌గా, ల్యాండ్ లార్డ్‌గా మీరు చెప్తే జనానికి కొంత నమ్మకం ఏర్పడుతుంది. మీ పార్టీ వైపు నుంచి మీ వాదన కూడా వినిపించినట్టు అవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని వందల కోట్లతో కట్టారు రామారెడ్డి గారు అంటే ఏం చెప్తారు? బేసికల్‌గా నేను గూడా కాంట్రాక్టర్‌ని. హ్మ్. ఆ కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను పర్సనల్‌గా నా విల్లాస్‌తో పాటు అయి గూడా మేము జూసాం. హ్మ్. ఎవరినైనా సరే ఆ రోజున కాస్ట్ టు కాస్ట్ రేట్ వర్కౌట్ చేసి చెప్పనండి ఎవరినైనా వచ్చి ఎనీ ఇంజినీర్. హ్మ్. ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడడం. హ్మ్. ఎట్లా ఉందంటే ఇవాళ తెలుగుదేశంలో ఉన్న అసలు హ్మ్, బాబు గారి మనస్తత్వమే, చంద్రబాబు గారి మనస్తత్వమే ఎప్పుడు అబద్ధాలే గదా! హ్మ్. ఆపోజిషన్‌లో ఉన్నవాళ్ళ మీద అబద్ధాలు చెప్పి ఎంత నమ్మశక్యంగా చెప్తారంటే అంత నమ్మశక్యంగా చెప్తారాయన. హ్మ్. పాపం చనిపోయిన ఎక్కడున్నాడు మా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు ఒక మాట. హ్మ్. చంద్రబాబు నువ్వు కళ్ళార్పకుండా ఎన్నైనా అబద్ధాలు చెప్తావయ్యా అని. హ్మ్. అది ఫ్యాక్ట్ అండి. హ్మ్. ఆయన అనుయాయులు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఏవండీ ఆయన ఆయనది హైదరాబాద్‌లో ఇల్లుంది. హ్మ్. ఆ ఇల్లు కంటే ఒక్క రూపాయి దీనికి ఎక్కువ ఖర్చయినా నేను ఛాలెంజ్ చేస్తా. మొత్తం నా ఆస్తి అంతా రాసిస్తా. హ్మ్. రమ్మనండి ఎవరినైనా సరే. హ్మ్. ఊరికే మాట్లాడడం కాదండి. ఏదైనా ఒక బేస్ ఉండాలి. హ్మ్. మాట్లాడేదానికి ఒక బేస్ ఉండాలి. అసలు ఏమి తెలియనాడు కూడా వచ్చి మైక్ ముందు మాట్లాడుతున్నారు. ఎంత అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతంలాగా చూపిస్తున్నారు. ప్యాలెస్ అంటే ఎవడన్నా పూరి గుడిసెలో ఉన్నారండి ఆళ్ళు. హ్మ్. చంద్రబాబు గారు స్టార్ట్ అయింది ఆ స్టేజే. హ్మ్. ఆయనకుంది 2 ఎకరాలే. మాకుంది 2 ఎకరాలే. హ్మ్. మాకు 40 ఏళ్ళు పడితే ఒక మాదిరి పొజిషన్. ఆయనకి మరి చూడండి ఇప్పుడు ఇవాళ ఆయనే చెప్తున్నాడు కదా! 1,00,00,000,00,000 నా ఆస్తి అని ఇవాళ విలువ. హ్మ్. మరి ఆయనేమో ఆయన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడిగిన అబద్ధాలు, నోరేసుకొని మీద పడ్డం. ఎవరన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని భయపెట్టడం. ఎటెళ్తున్నాం మనం? హ్మ్. ఎల్లకాలం సాగదు సార్. అంటే తాడేపల్లి ప్యాలెస్ కాదు. కేవలం ఒక భవనం మాత్రమే. డెఫినెట్‌లీ, హ్మ్. డెఫినెట్‌లీ ఏం జరిగింది సార్? మీరు ఫ్రీగా ఇచ్చారని అన్నారు అప్పట్లో? చాలా తప్పండి. హ్మ్. చాలా తప్పు మాటండి. ఈ పెయిడ్ ది అమౌంట్. హ్మ్. ఆ రోజున మార్కెట్ వాల్యూ ఎంతుందో అంత వాల్యూ కట్టాడు. హ్మ్. నాకు తెలుసు. నేనే ప్రత్యక్ష సాక్షి దాంట్లో. ఓకే. ఎవడు మాట్లాడినా కూడా అది తప్పు. ఆయన ఆహ్, ల్యాండ్ కొనుక్కున్నారు, కట్టించుకున్నారు. అంతే. హ్మ్. ల్యాండ్ కొనుక్కున్నారు, కట్టించుకున్నారు. హ్మ్. అది ఇవాళ మీరు 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 కొన్నారు అక్కడ ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఎంతో. హ్మ్. మీరు కొన్నారుగా. 5 ఎకరాలు ఇప్పుడు అమరావతి అమరావతి రాజధానిని మీరు చెప్తున్న రాజధానిలో 5 ఎకరాలు కొన్నారుగా. అవును. మీరెంతలో కడుతున్నారేంటి? హ్మ్. అక్కడ కట్టేదానికంటే ఏమాత్రం ఎక్కువైనా నేను గ్యారంటీ చెప్తున్నాను. హ్మ్. ఛాలెంజ్. హ్మ్. వద్దండి. తప్పు మాటలు మాట్లాడకూడదండి. ఓకే. హ్మ్. పొలిటికల్‌గా రండి. హ్మ్. అంత చౌకబారు స్టేట్మెంట్‌లు, చౌకబారు మనస్తత్వం, చౌకబారు మాటలు. హ్మ్. ఒక 40 ఏళ్ల రాజకీయ చరిత్రున్న ఒక సీఎం గారు మాట్లాడే మాట్లాడండి. 14 ఏళ్ళు అయిపోయి ఇవాళ 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మీరు ఎంటర్ అయ్యారు మీరు. ఒక సీఎంగా. ఇప్పటికి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక స్టేట్మెంట్ విన్నాను నేను. హ్మ్. గాలిలో కూడా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఆయన స్టడీ చేస్తున్నారు. హ్మ్. వీచే గాలిలో. గాలి డైరెక్షన్ ఎటుంది? ఆ గాలిలో సూక్ష్మజీవులు ఎన్నున్నాయి? హ్మ్. ఆ సూక్ష్మజీవుల వల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. హ్మ్. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, ముందు మా రైతులు నాశనం అవుతున్నారక్కడ అమరావతిలో. హ్మ్. వాళ్ళకి భూమి ఇయ్యండి సార్. హ్మ్. వాళ్ళకి స్థలాలు ఇవ్వండి సార్.
వాళ్ళు అహో లక్ష్మణ అంటే ఏడుస్తున్నారు అక్కడ. వాళ్ళు మీటింగులు పెడుతున్నారు రైతులందరూ కూడా. ఇప్పటికి 15, 16 ఏళ్ళు అయింది వాళ్ళు భూమి తీసుకొని. ఏ రైతైనా వాళ్ళు భూమి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఐడియల్గా పెట్టుకుంటారండి. ఉమ్, ఏదో పిల్లాడి పెళ్ళు, అమ్మాయి పెళ్ళు, పిల్లాడి చదువు, ఉమ్, వాళ్ళు మంచో ఏదో దాన్ని అమ్ముకోవటమో తనఖా పెట్టుకోవడం చేయాలిగా. ఏమీ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఇవాళ చంద్రబాబు గారిని నమ్మి భూమి ఇచ్చిన రైతులందరూ కూడా ఎంత మనోవేదన చెందుతున్నారంటే అంత మనోవేదన చెందుతున్నారు. ఉమ్. కొందరు చెప్పగలుగుతున్నారు, కొందరు దిగుమింగుకుంటున్నారు. మీ పార్టీ ఓటమి 11 సీట్లకు పరిమితమైన మీరు ఏ కారణాల చేత మేము ఈ స్థాయికి పడిపోయాం అని మీరు కారణాలు ఏమైనా అన్వేషించారా? ఇప్పటికేమైనా దొరికిందా? క్లారిటీ వచ్చిందా మీరు ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద? పార్టీ పరంగా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారండి మా వాళ్ళందరూ కూడా. ఉమ్, ముఖ్యంగా మా అధినాయకులు చెప్పారు ఒక మీటింగ్లో కూడా. ఉమ్, అంతకుముందు కార్యకర్తలను కొంచెం మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. ఉమ్, ఇక నుంచి అది జరగదు. కార్యకర్తే ముందుంటాడు. కార్యకర్తలతోనే పార్టీని నడిపిస్తాను. తర్వాత ప్రభుత్వంలో వచ్చే యంత్రాంగాన్ని కూడా కార్యకర్తల సూచనలతోనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. ఉమ్. కాబట్టి అదొకటి పెనుమార్పుగా మేము అందరం కూడా ఇవాళ ఈ జనంలోకి తీసుకెళ్తున్నాం. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. పార్టీ కేడర్కి, కార్యకర్తలకి, నాయకులు అందరూ కూడా ఒక విధమైన భరోసాతో ఉన్నారు ఇవాళ.